హలో అందరికీ, ఎలా ఉన్నారు? సో ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే యాదగిరి గుట్ట అండ్ ఇంకా స్వర్ణగిరి వెళ్ళే దారిలో వెళ్తామన్నమాట. ఓకే, దాని గురించే నిన్న ప్లానింగ్ అయిపోయింది ఆల్రెడీ. వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదు, చేస్తా తొందరగా. ఓకే, ఆల్రెడీ నిన్న వీడియో తీసాను, బర్త్డే వీడియో. ఈరోజు యాదగిరి గుట్ట ఇంకా స్వర్ణగిరి వెళ్తున్నాం అనమాట. ఓకే, మీకు బయట హడావిడి అందరు వెళ్ళిపోయారు. బయట హడావిడి చూపిస్తాం మీకు ఎలా ఉందో, అన్ని కర్రీస్ ఎలా తీసుకెళ్తారు అని అన్ని ప్రిపరేషన్ వంటలు చేస్తున్నాను అనమాట తినడానికి. చలో లెట్స్ గో. సో గైస్, ఇది పార్ట్ 1 అనమాట. ఓకే, యాదగిరి గుట్ట అండ్ స్వర్ణగిరి పార్ట్ 1 అంతే. పార్ట్ 2 తీస్తున్నా తెలియదు, అంటే ఖచ్చితంగా తీస్తా. ఓకే, ఇప్పుడు చూసేద్దాం బయట. మమ్మీ హాయ్. హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. వంటలు అవుతున్నాయి ఇక్కడ, వంటలు అక్కడ కూడా. సో బయట ఇస్తాం మీకు, బయట అక్కడ కూర్చున్నారు. డెకరేషన్ అయిపోయింది. తొమ్మిది నైట్ డ్రెస్ కొట్టకు, వీడు ఒక్కటే కొడుతున్నాడు నన్ను ఎందుకో. ఇట్లా నిద్ర లాగా ఉన్నారనమాట. స్నానం అంటే మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోతాం. ఓకే కదా, ఎస్ అని చెప్పు. సబ్స్క్రైబ్ అని చెప్పు, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అని చెప్పు. చేసుకోండి గైస్, సబ్స్క్రైబ్. బయట తిరుగుతున్నాం గైస్. ఈమెకి ఎన్నిసార్లు తీసిన సిగ్గు అట్లనే ఉంటుంది, షై, కెమెరా షై. సో తిరుగుతున్నాం అలా అలా. నీ బర్త్డే అయిపోయింది, నా బర్త్డే అయిపోయింది. కేదార్, ఈయన బర్త్డే అయిపోయింది. అంతా అక్కడ అంతా తీసేసినారు, డెకరేషన్ అంతా. టెంట్ తీసారో తెలీదు. సో గైస్, ఇప్పుడు నేను రెడీ అయ్యాను అనమాట. సో ఇలా, దిస్ ఇస్ మై అవుట్ఫిట్. ఈ చిన్న ఎత్తిగానే వేసుకున్నా. ఫస్ట్ ఇక్కడ నుంచి మనం స్వర్ణగిరి వెళ్ళిపోతున్నాం అనమాట. వెళ్ళే దారిలో స్వర్ణగిరి వెళ్తున్నాం. సో ఫస్ట్ స్వర్ణగిరి చూపిస్తాం మీకు. స్వర్ణగిరి ఇంకా యాదగిరి గుట్ట. చెప్పు. గుట్టకి వెళ్తున్నాం. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నా. సో చూపిస్తా బయట హడావిడి ఎట్లా ఉందో. మ్యాగీ గైస్, పాపం మ్యాగీ. సో అంత హడావిడి ఉంది. అంతా ప్రిపరేషన్ చేస్తారు. వంటలు అయిపోయినాయి, అన్ని కడుతున్నారు ఇక్కడ. గ్యాస్ సిలిండర్ తీసుకెళ్తున్నాం. యాక్చువల్గా ఇది సడన్ ప్లాన్ అనమాట. యాదగిరిగుట్ట ఇంకా వెళ్ళే దారిలోనే కాబట్టి స్వర్ణగిరి అని ప్లాన్ చేసామన్నమాట. సో సడన్ ప్లాన్. సో దిస్ ఇస్ మై అవుట్ఫిట్. మమ్మీ హాయ్ చెప్పు. ఎడుకోతున్నా యాదగిరి గుట్ట. ఇంకా మా మమ్మీ సిగ్గుపడుతుంది గైస్, ఎప్పుడు తీయాలి. సో అలా ఇప్పుడు మనం స్టార్ట్ అయిపోతున్నాం.
ఓకే గాయస్, ఇప్పుడైతే మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. యాక్చువల్గా ఇంకెవ్వరు వెళ్ళలేదు, ఇంకా టెంట్ కూడా తీసేయలేదు. క్యాటరింగ్ వాళ్ళకి అవన్నీ ఇచ్చేది ఉందని కొంచెం లేట్గా స్టార్ట్ అయినాం. ఇక్కడ మా మమ్మీ చూడండి ఎంత చిన్న స్పెక్స్ పెట్టుకొని తిరుగుతుంది బయట, టెడరడ అనుకుంటా కూర్చుంది. మ్యాగీ ఎడిపోతున్నాం. ఫైనల్గా వచ్చేసాము guys, వచ్చేసాము. గైస్ మా పెద్దమ్మ చూడండి, నాదొక చెప్పు నీదొక చెప్పు. ఆమెకు చెప్పి ఒక చెప్పేసుకుంది. ఎంత బాగుందంటే ఓం నమో వెంకటేశాయ అని మంచి ఇట్లా వస్తున్నాయి, మీకు ఆల్రెడీ వినిపించచ్చు, చూసారు కదా గైస్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మా మామ వాళ్ళు యాదగిరిగుట్ట కోయర్, మేము ఇక్కడ స్వర్ణగిరిలో ఉన్నాం. సో నైస్ నో గైస్, మళ్ళీ వాళ్ళు యాదగిరిగుట్ట నుంచి స్వర్ణగిరికి వస్తారు. సో బట్ స్వర్ణగిరి ఒక్కసారి మీరు విజిట్ చేయండి గైస్, ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది, అంత ప్లజెంట్గా ఓం వెంకటేశ్వరాయ అని వస్తుంది. ఎంత బాగుంది చూడండి. అంటే ఇక్కడ మేము పార్కింగ్ ప్లేస్లో ఉన్నాము అనమాట, బ్యాక్ సైడ్కి వచ్చేసినాం. పోవాలి. సో ఇక్కడైతే మేము లోపలికి ఎంటర్ అయ్యాము. ఎంత బాగుందంటే నిజంగా స్వర్ణగిరి లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయాలి. అయిపోయింది. యాక్చువల్గా ఫోన్ అలౌ లేదనమాట, అందుకే ఇక్కడ బయట చూపిస్తాం మీకు. ఇప్పుడు వాటర్లో ఉండి అది పోలేదు, బ్యాక్ సైడ్ నుంచి వచ్చినాం కదా, డైరెక్ట్ మెయిన్ దర్శనంకే వెళ్ళిపోయామన్నమాట. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. లెట్స్ గో. ఇక్కడైతే చాలా అంటే చాలా పెద్ద గంట ఉంది. దాన్ని ఎలా కొడతారో, ఆ గంటని ఎలా కొడతారో మాకు నిజంగా తెలియదు. కాకపోతే మేము దూరం నుంచే చూసినాము. ఇంకా బయట నుంచి మా పెద్దనాన్న పిలుస్తున్నారు కాబట్టి లేట్ అయిపోతుంది కాబట్టి ఇంకా దూరం నుంచే చూసి దర్శనం చేసుకున్నాం ఆ గంటను కూడా. నిజంగా గైస్ ఎట్లా కొడతారో అస్సలు అర్థం కాలేదు నాకైతే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక
మేము ఒక టెంపుల్కి వస్తే ఒక వైబ్ ఒక మంచిగా ఉంటుంది. సో ఈ బ్లాగ్ తోటి ఎండ్ చేసేస్తున్నాం అనమాట పార్ట్ 1. ఓకే, సో బాయ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హారిక విత్ వర్షిని. మెయిన్గా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. పార్ట్ 2 వస్తుంది. బాయ్.